హలో పిల్లలు. ఈరోజు మనం 'బలవంతునితో భాగం కలవకు' అనే కథ విందాం. ఒక అడవిలో ఒక సింహం ఉంది. ఆ సింహం ఒకరోజు 3 కుక్కలు, ఒక నక్కతో కలిసి వేటకు బయలుదేరింది. ఉదయం నుంచి సాయంకాలం వరకు అవి కలిసి 5 జింకలను వేటాడాయి. వీటిని ఎలా పంచుకుందాం అని సింహం అడిగింది. వెంటనే ఒక కుక్క దానికి దానికేముంది? చాలా సులభం. మనం 5 మందిమి ఉన్నాం. 5 జింకలను వేటాడాం. తలా ఒకటి తీసుకుంటే సరిపోతుంది అని చెప్పింది. ఆ మాటలు వింటూనే సింహానికి చాలా కోపమొచ్చింది. పంజాతో కుక్కను ఒక్కటి పెరికింది. అంతే. ఆ దెబ్బకు దాని దవడ పగిలి ఎగిరి పడింది. మిగతావన్నీ భయంతో వణికిపోయాయి. ఏదీ నోరు తెరవలేదు. అంతలో నక్క ముందుకు వచ్చింది. మహారాజా, ఈ కుక్కలకు కొంచెం గూడా తెలివి లేదు. వీటికి అస్సలు లెక్కలు రావు. అందుకే అది పొరపాటు చేసింది. నేను సమానంగా పంచుతాను అని జెప్పింది. సింహం దానికి సరే అంది. సింహం మనకు రాజు. దానికి 4 జింకలు ఇవ్వాలి. అప్పుడు ఒక సింహం, 4 జింకలు కలిసి 5 అవుతాయి. అలాగే సేవకులైన మనం నలుగురం. మనం ఒక జింక తీసుకోవాలి. అప్పుడు ఒక జింక, మనం నలుగురం కలిసి 5 అవుతాం. అటు 5, ఇటు 5 రెండు వైపులా సమానంగా సరిపోతాయి అని చెప్పింది. నక్క పంచిన విధానం సింహానికి చాలా బాగా నచ్చింది. శభాష్ నక్క! నువ్వు చాలా తెలివైన దానివి. ఇలా సమానంగా భాగాలు చేయడం ఎవరి వద్ద నేర్చుకున్నావు అని అడిగింది. నక్క వినయంగా సింహం రాజా, దానికే ఇందాకే మీరు పంజాతో కుక్క దవడ పగలగొట్టారు కదా! ఆ మూతి పగిలిన కుక్కను చూశాకే నాకు ఈ తెలివితేటలు వచ్చాయి. మీరే నాకు గురువు అని చెప్పింది.